తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. హస్తం, కారు, కమలం పార్టీలు ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాయి. అయితే గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమరానికి తెలంగాణ కాంగ్రెస్ రెడీ అవుతోంది. అయితే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే తరహాలో పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటబోతుందని కీలక సర్వేలు చెప్తున్నమాట. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్కు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో అధిక సీట్లు కైవసం చేసుకుంటుందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడించింది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాల్లో గత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో హస్తం 3 సీట్లకే పరిమితం అవ్వగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకు సొంతం చేసుకుంటుందని సర్వేలో తేలింది. గతంలో 9 మెజార్టీ సీట్లు దక్కించుకున్న బారాసాకు ఇప్పుడు కేవలం 9 స్థానాలు, బీజేపీకి గతంలో 4, ఇప్పుడు 5 పార్లమెంటు సీట్లను గెలుపొందే అవకాశం ఉందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వేలో పేర్కొంది. ఎంఐఎం 1 స్థానంలో గెలుస్తుందని వెల్లడించింది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం రాష్ట్రంలోని కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యం సాధించవచ్చని అభిప్రాయపడింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ రసవత్తరంగా నడుస్తోందని ఇటీవల బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెప్పిన విషయం తెలిసిందే. బారాసా మొదటి స్థానం నుండి 3వ స్థానానికి పరిమితం అవుతుందని ఆయన అన్నారు. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వేలో తెలిపిన ప్రకారం కాంగ్రెస్ జోరు కారు, కమలం బేచారు అన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.